అందరికీ నమస్కారం. చిన్న వయసులోనే తెల్ల జుట్టు అనే సమస్య ఈరోజు చాలామందిని వేధిస్తుంది. తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఎలాంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి? ఎక్కువగా ఖర్చు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టుకి శాశ్వత పరిష్కారాన్ని ఏ విధంగా పొందొచ్చో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఇట్టే అర్థమవుతుంది. ఈ వీడియోలో చెప్పేటువంటి తెల్ల జుట్టు రావడానికి గల కారణాలు, తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలు పాటించాలి, ముఖ్యంగా మనకి ఆయుర్వేదం ద్వారా దొరికినటువంటి కొన్ని అద్భుతమైన చిట్కాలని ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. కేవలం కాఫీ పొడి చేసే అద్భుతం ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చాలామందికి జుట్టు తెల్లపడ్డం అనేది ఇప్పుడు సాధారణంగా కనిపిస్తుంది, కానీ ఒకప్పుడైతే జుట్టు తెల్లపడ్డం అనేది వయసు మళ్ళిన వాళ్ళలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఇంకా పెళ్లి కాని వాళ్ళలో కూడా ఈ జుట్టు తెల్లబడే సమస్య అనేది ఎంతో అధికమవుతుంది. జుట్టు ఎప్పుడైతే వయసుకు మించి తెల్లబడి కనిపిస్తుందో అప్పుడు మనలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో బయట మనం నడవలేం. కాబట్టి ఈ సమస్య మానసికంగా చాలామందిని కుదించి వేస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఈ జనరేషన్లో ముఖ్యంగా చిన్న పిల్లల్లోనే ఈ తెల్ల జుట్టు సమస్య ఎందుకు వస్తుంది? చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యకి కారణాలేంటి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఈ సమస్యకి ఆయుర్వేదంలో ఉన్నటువంటి చిట్కాలేంటి? ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతో ఉంది. ముఖ్యంగా జుట్టు తెల్లగా ఉండడానికి కారణమేంటో తెలుసా? మెలనోసైట్స్. జుట్టులో ఉండేటువంటి, ఈ వెంట్రుకల్లో ఉండేటువంటి మెలనోసైట్స్ అనేవి జుట్టు నల్లగా ఉండేలా చేస్తాయి. ఎప్పుడైతే మెలనోసైట్స్ అనేవి మన శరీరంలో లేకపోతే, జుట్టు గ్రోత్కి అవి సరిపడా ఉండకపోతే అప్పుడు జుట్టు అనేది తెల్లబడ్డం మొదలవుతుంది. కాబట్టి మెలనోసైట్స్ అనేవి పెరగటానికి కావాల్సినటువంటి పనులు చేయాలి. ఏ ఫుడ్లో అయితే జుట్టు తెల్ల రంగుని తగ్గించే మెలనోసైట్స్ సంఖ్యని పెంచేటువంటి పోషకాలు ఉంటాయో ఆ ఫుడ్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం అనేది తెల్ల జుట్టు సమస్య మాత్రమే కాదు, ఏ రకమైన అనారోగ్య సమస్యకైనా సరే ప్రధాన భూమిక పోషిస్తుంది. తీసుకునే ఆహారంలో అన్నీ సరైన పోషకాలు లేకపోతే మనకి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ మధ్యకాలంలో రుచికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారే తప్ప ఆరోగ్యానికి ఇవ్వటం లేదు. తీసుకునేటువంటి డైట్లో మార్పులు చెయ్యాలి. జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్టోర్ చేసినటువంటి ఫుడ్స్ని తక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, జుట్టుకి కావాల్సినటువంటి పోషకాలు, విటమిన్లు ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి12 ఈ 3 కూడా జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్లు. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల విషయానికి వస్తే విటమిన్ బి చాలా అవసరం. విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలని ప్రతి ఒక్కరూ తమ డైట్లో ఉంచుకోవాలి. మీరు తినే ఆహారాల ద్వారా మీకు అవసరమయ్యే విటమిన్లని, ముఖ్యంగా విటమిన్ బి అధికంగా ఉండే ఆహారాలని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. పాలు, పాల సంబంధిత ఉత్పత్తుల్లో విటమిన్ బి అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఎముకలు బలంగా తయారవటానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి బయోటిన్ చాలా అవసరం. ఇది పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. వీలైనంత పాలు, పాల ఉత్పత్తులు తీసుకోండి. ఇవి డైరీలో దొరికేవి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్నవైతే ఇంకా మేలు చేస్తుంది. అలాగే కోడిగుడ్లు మంచి పౌష్టికాహారం. అనేక పోషకాలు ఉంటాయి. గుడ్డు తినటం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. గుడ్డులో జుట్టు పెరుగుదలకి కావాల్సిన, జుట్టుకు బలాన్నిచ్చే బయోటిన్తో పాటు అనేక బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఆకుపచ్చని కూరగాయలు, పాలకూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చని కూరగాయలని ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా వీటిలో ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ కూడా జుట్టుకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జుట్టు దృఢత్వాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అలాగే చేపలు, సాల్మన్, మ్యాకరిల్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బి12 అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలని, స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి.
అలాగే బీన్స్, చిక్కుల్లో ఉండే అనేక రకాలు కూడా విటమిన్ బిని పుష్కలంగా ఉంటాయి. కాయధాన్యాలు, బీన్స్ తింటూ ఉంటే విటమిన్ బి పుష్కలంగా మీ శరీరానికి అందుతుంది. అలాగే గింజలు, విత్తనాలు, ఆరోగ్యకరమైన గింజలు, విత్తనాలు మనకి మార్కెట్లో చాలా అందుబాటులో ఉంటున్నాయి. ఇవి తీసుకోవటం వల్ల మంచి పోషణ మీ ఆరోగ్యానికి, మీ జుట్టు ఆరోగ్యానికి అందుతుంది. అలాగే బాదం, పొద్దుతిరుగుడు గింజలు, వీటిల్లో కూడా విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. అలాగే తృణధాన్యాలు, బ్రౌన్ రైస్ కానీ ఓట్స్ని కానీ మీ ఆహారంలో భాగం చేసుకోండి. వీటిలో కూడా విటమిన్లు ఎక్కువగా ఉంటే జుట్టుని దృఢంగా ఉండేలా చేస్తాయి. అలాగే విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, నారింజ, నిమ్మకాయల్లో విటమిన్ సి ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే బి విటమిన్లను గ్రహించడంలో ఇది బాగా సహాయపడుతుంది. వీటిలో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యారెట్, అరటి పండ్లు, పాలకూర, లివర్, పుట్టగొడుగులు, బీట్రూట్, అలాగే గుమ్మడికాయ, బంగాళదుంపలు, వీటన్నిటిలో కూడా విటమిన్ బికి సంబంధించినటువంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని గనక మీరు ప్రతిరోజు మీ ఆహారంలో భాగం చేసుకుంటే చిన్న వయసులోనే వచ్చేటువంటి ఈ తెల్ల జుట్టు సమస్య అనేది కాలక్రమేణా తగ్గుముఖం పడుతుంది. అలాగే కొన్ని రకాల ఆయుర్వేదం సూచించినటువంటి అద్భుతమైన చిట్కాలు కూడా మీ జుట్టు యొక్క ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా కోడిగుడ్డులోని తెల్లసొన, మజ్జిగ, కరివేపాకు, మెంతి ఆకు, వీటన్నింటినీ కలిపి ఒక పేస్ట్లా తయారు చేసుకొని మీ జుట్టుకు పట్టించి ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు దాన్ని అలాగా వదిలేసి ఆ తర్వాత జుట్టుని శుభ్రంగా గనక కడుక్కుంటే ఇది మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తుంది. ముఖ్యంగా తెల్ల వెంట్రుకల్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాఫీ పొడి జుట్టు ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. కాఫీ పొడిని నీళ్ళల్లో వేసి మరిగించి కొంచెం చల్లార్చి ఆ తర్వాత జుట్టుకి బాగా కుదుళ్ల వరకు పట్టించి ఒక 15 నుంచి 30 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత మీరు తలస్నానం చేసేస్తే ఈ కాఫీ పొడి నీళ్ళని తలకి పట్టించేటువంటి చిట్కా అతి తక్కువ సమయంలోనే మీ జుట్టులోని తెల్ల వెంట్రుకల సంఖ్యని తగ్గించేస్తుంది. అలాగే మందార ఆకులతో తలకి వేసుకునేటువంటి మాస్క్ కూడా మీకు ఎంతో మంచి ఫలితాలనిస్తుంది. మందార ఆకుల్ని పేస్ట్ లాగా చేసి కొబ్బరి నూనెతో కలిపి తలకి పట్టించుకోవచ్చు. ఇది మీకు తెల్ల వెంట్రుకల్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అలాగే హెన్నా పౌడర్తో పాటు కొంచెం బీట్రూట్ రసాన్ని కలిపి పేస్ట్లా చేసుకుని తలకి పట్టించుకోవటం, లేదా హెన్నా పౌడర్లో ఆముదం కలిపి పేస్ట్లా చేసుకుని తలకి పట్టించుకోవటం, ఈ రెండు కూడా మీకు తెల్ల వెంట్రుకల సంఖ్యని తగ్గించేటువంటి అద్భుతమైన చిట్కాలు. అలాగే తెల్ల వెంట్రుకలని తగ్గించి నల్ల వెంట్రుకలు అధికంగా ఉండడానికి మీరు పసుపుని ఉపయోగించవచ్చు. పసుపుని పెనం మీద వేసి బాగా నల్లగా అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద దాన్ని వేగించాలి. అందులో కొంచెం నూనె కలుపుకొని పేస్ట్లా తయారు చేసి మీ తలకి గనక పట్టించుకుంటే మీకు తెల్ల వెంట్రుకల స్థానంలో నల్ల వెంట్రుకలు రావటం అతి త్వరగా మొదలవుతుంది. అలాగే ఈ చిట్కాలన్నీ పాటించటం వల్ల మీకు ఎలాంటి దుష్ప్రభావాలనేవి ఉండవు. ఈ చిట్కాల్లో మీకు అనుకువగా ఉండే ఏవైనా 2 లేదా 3 వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఖచ్చితంగా పాటించండి. జుట్టు ఆరోగ్యం మెరుగుపడమే కాదు, తెల్ల జుట్టు సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే ఒత్తిడి లేనటువంటి పని వాతావరణాన్ని సృష్టించుకోండి. ప్రశాంతంగా ఉంటే, ఒత్తిడి లేకపోతే ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. అలాగే తలస్నానానికి వేడి నీటిని ఉపయోగించే అలవాటు ఉంటే వెంటనే మానేసుకోండి. వేడి నీరు జుట్టు ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పాడు చేస్తుంది. గోరువెచ్చని నీళ్లు లేదా చల్లటి నీటిని మాత్రమే తలస్నానానికి ఉపయోగించండి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో విటమిన్ బి6, విటమిన్ 12, విటమిన్ బి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలని వెంటనే మార్పు చేయండి. ఖచ్చితంగా మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.